హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రధాని మోదీ ఎన్నికల సభలు చూస్తూ ఉంటే ఏమైంది దీనికి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి సంబంధించి. గ్యారంటీగా విజయం సాధిస్తామనే ధీమా ఆయనలో కనపడుతోంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా 370 ఆర్టికల్ని తీసేశాం కాబట్టి భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 స్థానాలని, కూటమితో కలిసి 400 స్థానాలని దాటుతామంటూ ఒక టార్గెట్ పెట్టుకుంది. 400 స్థానాలు గ్యారంటీగా వస్తాయని నమ్ముతోంది. నిజానికి చాలామంది రాజకీయ పార్టీలకు అతీతంగా చాలామంది మళ్ళీ కేంద్రంలో బీజేపీ సర్కారు వస్తుంది అంటూ భావిస్తూ వస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓపెన్గా కూడా కొంతమంది మళ్ళీ మోడీయే వస్తారు, మళ్ళీ మోడీ రాబోతున్నారు అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. జనరల్గా అటువంటి చర్చ సొసైటీలో ఉంది. అటువంటి వాతావరణం చూస్తూ ఉన్నాం. రామ మందిర్ నిర్మాణం తర్వాత అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం అనేది కొన్ని వందల సంవత్సరాల హిందువుల, భారతీయుల కళ. ఆ కళని సాకారం చేశారు నరేంద్ర మోడీ. కాబట్టి ఉత్తరాదిలో చాలా పెద్ద ఎత్తున వేవ్ ఆయనకు ఉండబోతుంది. మరిన్ని సీట్లు గడిచిన ఎన్నికల్లో వచ్చిన 303 స్థానాల కంటే ఇంకెక్కువ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇలాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్ ఎన్నికల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో తేడా కనపడుతోంది. ఆయన గొంతులో కొంత ఆందోళన కనపడుతోంది. ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే, ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే, ఆయన ప్రొనౌన్స్ చేస్తున్న పదాలు, విమర్శలు గమనించినప్పుడు ఇది అర్థమవుతోంది. ఆయన గతంలో కూడా ఎన్నికల సందర్భంగా కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేయడం చూసాం. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మణిశంకర్ అయ్యర్ ఆయన పైన నీచ్ అంటూ కొన్ని కామెంట్స్ చేయడం, ఆ తర్వాత పాకిస్తాన్లో నా హత్య కుట్ర పన్నుతున్నారంటూ నరేంద్ర మోదీ గారు మాట్లాడడం, ఇవన్నీ చూసాం. సో అవి ఎన్నికల టాక్టిక్స్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్గా ఫర్దర్గా ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. పక్కన పెడితే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఒక 10 ఏళ్ళు దేశానికి నేతృత్వం వహించి దేశానికి పాలన అందించిన ఒక వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఖచ్చితంగా కాదు. ప్రధాని మోడీ మాట్లాడుతున్న మాటలు అలాగ ఉన్నాయి. సో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొత్తం ఆస్తుల్ని తీసుకుపోయి మైనార్టీలకి ఇచ్చేస్తుంది, ముస్లింలకు కట్టబెడుతుంది మొత్తం ఆస్తుల్ని అని మాట్లాడుతున్నారు ఆయన. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో కాంగ్రెస్ పార్టీ లేదు, ఒక పార్టీకి 40-50 సీట్ల కంటే ఎక్కువ రావు దేశవ్యాప్తంగాని వార్తలు, అటువంటి సర్వేలు చాలా వస్తున్న నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని స్థాయిలో 320 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. 540 స్థానాల్లో 320 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ అంత వీక్గా కనపడుతోంది. అటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నారు? నరేంద్ర మోడీ మైనారిటీలు, హిందువులు అనే ఒక ఈక్వేషన్, ఒక విడగొట్టే ప్రయత్నం చేస్తూ మాట్లాడడం ఖచ్చితంగా సరైంది కాదు కదా. ఖచ్చితంగా సరైంది కాదు కదా. ఆయన ఇంకా చెప్తున్నారు కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా గుంజుకెళ్ళిపోతారు అని. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఎక్కడ ఒక గల్లీ స్థాయిలో ఒక స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి విమర్శలు చేయరు. అన్ఫార్చునేట్గా ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు ఈయన చేయడం వెనక ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఈయన చేయడం ద్వారా ఆయన ఏదో కొంత ఆందోళన చెందుతున్నారు, ఆయన ఏదో కొంత భయపడుతున్నారు, ఎన్నికల ఫలితాలకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితిని నరేంద్ర మోడీ ఎదుర్కొంటున్నారా అని ఒక ఇంప్రెషన్ కలిగేలాగా నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. నేను ఎవరైనా ఇంట్లో ఉన్న బండిని, భూమిని ఏది వదలరు, మొత్తం అన్నీ గుంజుకెళ్ళిపోతారు, బంగారం తీసుకెళ్ళిపోతారు, భూములు గుంజుకెళ్ళిపోతారు, ఇల్లు గుంజుకెళ్ళిపోతారు కాంగ్రెస్ కోటేస్తే అని చెప్తున్నారు. సో ప్రజల్ని కాంగ్రెస్ కోటేయద్దు భయపెడుతున్నారు. ప్లస్ హిందువులు, ముస్లింలో ఒక క్లియర్గా ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం ప్రధాని మోడీ చేస్తున్నారు, ప్రధాని పదవిలో ఉండి. వెరీ అన్ఫార్చునేట్ ఇది. సో దేశ ప్రజలుగా చూడకుండా దేశ ప్రజల్ని హిందువులుగా, ముస్లింలుగా, క్రిస్టియన్స్గా ఒక దేశ ప్రధాని చూడటం ఏంటి? ఆయన ఒక పార్టీ, అధికారంలో ఉన్న ఒక పార్టీ, అధికారాన్ని చెలాయిస్తున్న ప్రభుత్వం మొత్తం దేశం ఆస్తుల్ని ఓ సెక్షన్కి పంచిపెడుతుందా? ఓ వర్గానికి ఇస్తుందా? ఓ మతానికి ఇస్తుందా? అది ఎలా సాధ్యం? ఏ రకంగా? ఇప్పుడు అటువంటి విమర్శ నరేంద్ర మోడీ గారు ఫేస్ చేస్తున్నారు. ఏంటి అంటే మొత్తం ఆస్తులన్నింటినీ గుజరాతీ వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు, మొత్తం దేశ సంపదనంతా చాలా ప్రభుత్వ రంగ కంపెనీలన్నింటినీ గుజరాతీ వ్యాపారులకు కట్టబెట్టేస్తున్నారు. ఆదానికి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను ఇచ్చేస్తున్నారు, ఎల్ఐసిని ఇస్తున్నారు, చాలా స్టీల్ ప్లాంట్లు ఇచ్చారు, పోర్టులు ఇచ్చారు. ఇటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన కొంత వాస్తవాలు కనపడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈయన వచ్చి మొత్తం మైనార్టీలకు, ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఏదో దోచేస్తుంది అని చెప్పి ఓట్లు అడగడం అంటే హిందువుల్ని, ముస్లింలని విడగొట్టి ఒక హిందూ ఓట్లని పోలరైజ్ చేసుకోవడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నంగా కనపడుతోంది. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ స్థాయి వ్యక్తి, నరేంద్ర మోడీ లాంటి ఆ పదవిలో ఉన్న వ్యక్తి అటువంటి పర్సనాలిటీ చేసే విమర్శలు ఖచ్చితంగా కావు. మొదటి ఫేజ్లో బీజేపీ కొంత ఏదో డేంజర్ బెల్ట్స్ కనపడ్డాయి అలాంటి విశ్లేషణలు ఈయన వ్యాఖ్యల తర్వాత కనపడుతున్నాయి. ఆ డేంజర్ బెల్ట్స్ కనపడిన తర్వాత సెకండ్, థర్డ్ ఫేజ్లో అన్నా కాస్త పుంజుకోవాలంటే ఈ డివిజన్ వస్తే తప్ప మనం గెలిచే పరిస్థితి లేదు అని నరేంద్ర మోడీ భావిస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే
10 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో నేనేం చేశాను ఈ దేశానికి అని చెప్పి ప్రజలకు ఓట్లాడడం కదా. ఈ 10 ఏళ్లలో నేను ఈ డెవలప్మెంట్ చేశాను, ఈ 10 ఏళ్లలో నేను ఈ మార్పులు చేశాను, ఈ 10 ఏళ్లలో నేను ఉద్యోగాలు ఇచ్చాను, ఈ 10 ఏళ్లలో దేశ గతిని ఈ రకంగా మార్చాను, ఈ 10 ఏళ్లలో ఇంత ఎకానమీని సృష్టించాను, ఈ 10 ఏళ్లలో ఇంత చేశాను, ఈ 10 ఏళ్లలో ఇది చేశాను, అది చేశాను, ఇంకేదో చెప్పొచ్చు కదా. అవన్నీ వదిలేసి తాను పాలించిన సందర్భంగా ఏం చేశానో చెప్పకుండా వాళ్ళొచ్చి పాలిస్తే ఏం జరుగుతుందో అని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు చేస్తున్న పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు అని మీరు సర్టిఫికెట్ ఇచ్చినట్లు అవుతోంది. సో నరేంద్ర మోడీ ఏం ఆశించి ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తున్నారో తెలియదు కానీ ఆయన భయపడుతున్నారు, ఆయన ఆందోళన చెందుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆయన భయపెడుతోంది లాంటి ఇంప్రెషన్ మాత్రం ఆయన వ్యాఖ్యలు చూసిన వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తోంది.